మన బహుజన నాయకుడు సర్దార్ సర్వే పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా కొమ్రవెల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల గౌడ సంఘం నాయకులు అలాగే బహుజనులంతా కలిసి ఇలా ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ముఖ్యంగా గౌడ్లే కాకుండా అన్ని కులాల బహుజనులు బీసీ నాయకులు అందరూ దళితులు అందరూ కలిసి వచ్చి రావడం చాలా సంతోషం. అందరూ ఇలాగే ప్రతి జయంతిని ఘనంగా చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా మన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా పాపన్న జయంతి అధికారికంగా జరపాలని ఉంది. కానీ అధికారికంగా జరపాలే కానీ ఇంకెక్కడ కూడా అధికారికంగా జరగలేదు కనుక అధికారికంగా కంపల్సరీగా జరిపి విగ్రహాన్ని ట్యాంక్ బండ పైన ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా మనకు గౌన్లు పేదవారు ఉన్నారు కాబట్టి మా పేదవారి గౌన్లకు ఇండ్ల సుత చోటు కల్పించాలని కోరుచున్నాము. ఇదే విధంగా గౌన్ల ఐక్యత ఉండి కొమ్రవెల్లి మండలంలో ముందుకు పోదామని కోరుతుంటూ జై గౌడ జై గౌడ. బానిసపాటును తీసేసి ఇప్పుడు ఈ రకంగా బతున్నామంటే ఆయన చేయంగానే అని అందరికీ ఎరికే. ఈ యొక్క జయంతి కార్యక్రమమే కాకుండా రాబోయే రోజులలో ఏప్రిల్ 2 నాడు వర్ధంతి కార్యక్రమాలు కూడా ఇలానే జరుపుకోవాలని ప్రభుత్వం కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా పాపన్న గారి జయంతి వేడుకలు అధికారికంగా చేసేందుకు వాళ్ళు కూడా సుముఖంగా తీర్మానం చేయడమైనది. మన గౌడ కులం తరఫున ప్రభుత్వానికి కూడా వారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలానే అందరి ఐక్యతతో భావించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి వేడుకలు కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ జై గౌడ జై గౌడ. బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత కూడా మంచి ఆశయాలతోటి మన కుల సంఘాలన్నీ ఏకదాటి మీద అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని ఇటువంటి జయంతి వర్ధంతి 2 కార్యక్రమాలు